హే ఫ్రెండ్స్, సీరియస్లీ కుత్తా బాగా తిడదామని వచ్చిన, నిజంగా తిడదామని వచ్చిన. అసలు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నారా, సాంగ్ ఈవెంట్ అనుకుంటున్నారా? ఒక సాంగ్ రిలీజ్ చేసేది అదేదో యూట్యూబ్లో డైరెక్ట్గా రిలీజ్ చేసినా ఏ కాల్ ఉండదు. విమల్ థియేటర్లో ఈవెంట్ అన్నారు, ఫ్యాన్స్ అంతా పిలిచారు. మా సంగతి ఓకే, మేము యూట్యూబ్ ముందే కూర్చున్నాం, మాకేం బాధ అనిపించదు. మా ఫ్రెండ్స్ వెళ్ళారంట కొంతమంది, ఓరి నాయనో 6ంటికి వచ్చి కూర్చున్నారా, 8:30 సాంగ్ రిలీజ్ చేయట్లేదు, ఇది ఎక్కడికి గోలరా అని చెప్పి వాళ్ళు నాతో చెప్తానంటే నేను చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే చాలా మందికి చాలా పనులు ఉంటాయి. అదేదో ఎస్కేఎన్ స్పీచ్ ఇచ్చుడు, ప్రొడ్యూసర్ స్పీచ్ ఇచ్చుడు, మారుతి స్పీచ్ ఇచ్చుడు, ఆ యాంకర్కి ఏమో ఆ యాంకర్ చెప్పాడు. అప్పుడు నేనైతే కుత్తా వలా తిడదామని వచ్చిన, పిచ్చ కోపం మీద ఉన్నా. కానీ వన్స్ సాంగ్ చూసిన తర్వాత ఆ ట్రాన్స్లో ఇలా తేలిపోతూ ఉన్న కోపం అంతా పోయిందబ్బా. మామూలు కూడా అదే ఫీలింగ్, మామ ఇప్పటిదాకా కోపం వచ్చిందిలే. కానీ ఎగ్జాక్ట్లీ 5ంటికో 6ంటికి వచ్చాము మేము, 6 గంటల నుండి ఇప్పుడు 8 దాకా వెయిట్ చేసాం. ఈ 2 గంటలు కూడా ఒక్క సాంగ్తోనే తీర్చేసినరా మారుతి అనేటటువంటి మాట అయితే వాళ్ళు నాకు చెప్పిన తర్వాత అబ్బా అనుకున్నా. ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని, ఇంత మంచి ఆ పొటెన్షియాలిటీ పెట్టుకొని మీరు ఎందుకు ఇంత భయపడిస్తున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. సింగారే సింగా సింగిల్గున్నారే, బయ్యారం బోడే లేక బోర్ అవుతున్నారు, ఏడ ఉందో నాకో పిల్ల హ్యాపీగా. అసలు ఏందా లిరిక్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ ఇప్పటిదాకా ప్రభాస్ అన్న కల్కి తీసి ఉండొచ్చు, సలార్ తీసి ఉండొచ్చు, బాహుబలి తీసి ఉండొచ్చు. ఇవన్నీ దేనికోసం తీసిండు? ఇండస్ట్రీ కోసం తీసిండు. మన తెలుగోడి యొక్క సత్తా ఏందో చూపిద్దామని, తన సత్తా ఏందో చూపిద్దామని. తెలుగోడు తెలుసుకుంటే 1000 కోట్లు కొడతాడు, 1800 కోట్లు కొడతాడు ఈజీగా. కన్నడలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ఓన్లీ కన్నడ డైరెక్టర్తో, తెలుగు హీరోతో బ్రేక్ చేపిస్తానని చెప్పి ఇప్పటిదాకా అన్న తీసినటువంటి సినిమాలు. కానీ కంప్లీట్లీ ఈ సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సాంగ్ చూస్తే మాకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఏమో సింగిల్గా ఉన్నా అని చెప్పి ప్రభాస్ అన్న బాధపడుతుండవు, ఆ తర్వాత ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిండు. మధ్యలో రెఫరెన్స్లు, ఈశ్వర్ రెఫరెన్స్ వచ్చింది, మిర్చి రెఫరెన్స్ వచ్చింది, బాహుబలి రెఫరెన్స్ రాలా, సాహో రెఫరెన్స్ వచ్చింది, సలార్ రెఫరెన్స్ వచ్చింది. అక్కడైతే నాకైతే మామూలుగా అనిపించలేదు, హైప్ వెళ్ళిపోయింది అనమాట. గూస్బంప్స్ అంటారు కదా, గూస్బంప్స్ కూడా కావు ఇవి. అదేదో తెలియనటువంటి ఒక ఫీలింగ్. లైక్ ఈశ్వర్ సినిమాతో మొదలుపెట్టి సలార్ దాకా తీసుకురావటం, భైరవన్ చూపించడం, ఇవన్నీ కూడా నాకైతే వేరే లెవెల్ అనిపించే. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ట్రాన్స్, లైక్ ఇలవేల్పవే తల్లి దుర్గమ్మ, మా ఇంటి మనవాడిని దీవించమ్మ అనేటటువంటి లిరిక్ అనమాట. ఫస్ట్ ఏమో సింగిల్గా ఉన్నా అని చెప్పి బాధపడుతుండవు, తర్వాత ఏమో తను తీసినటువంటి ప్రతి సినిమా యొక్క రెఫరెన్స్లు ఇచ్చారు. ఆ తర్వాత మన దుర్గమ్మ తల్లి దగ్గరకు తీసుకెళ్లారు. మళ్ళా చూసుకున్నట్లయితే హీరోయిన్తో వేసేటటువంటి స్టెప్పులు మామూలుగా అంటే మామూలుగా లేవు. ఆ ట్రాక్టర్లు వేసేటటువంటిది, ఆ ప్రభాస్ అన్న స్టెప్స్ వేసేటటువంటిది, ఇవన్నీ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఈ సాంగ్లోనే మనకి కంప్లీట్ స్టోరీ వివరించేటటువంటి ప్రయత్నం మారుతి చేసిన అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. నేను ఫస్ట్లో ఒక మాట అన్నా కదా, సో తను పాన్ ఇండియా ఎదగాలని చెప్పి టాలీవుడ్ కోసం తీసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా తీసేది 100% అభిమానుల కోసమే, దాంట్లో డౌట్ లేదు. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అవుతుంది ఏది ప్రభాస్ అన్న హీరోయిన్స్తో స్టెప్ వేసి, ఆ ముద్దు ముచ్చట నవరసాలన్నీ పండించి వేరే ప్రపంచానికి తీసుకెళ్ళటం, ప్రయోగాలు చేయటం, ఇవన్నీ కూడా ఓకే. కానీ ఏదో చిన్న లోటు, అరే మా ప్రభాస్ అన్న లవర్ బాయ్ మిస్ అవుతున్నామే, ఆ డార్లింగ్లో చూసినటువంటి ప్రభాస్ని మిస్ అవుతున్నామే, ఆ మిర్చిలో చూసినటువంటి ప్రభాస్ని మిస్ అవుతున్నామే. మేము అది చూసి కదా అభిమానులు అయింది. కొంతమంది బాహుబలి సినిమా చూసి అభిమానులు అయ్యుండొచ్చు, కానీ బాహుబలి కన్నా ముందు చాలామంది ఆయనకి డైహార్ట్ అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా ఏం చూశారు? ఆయనలో రాజును చూసి అభిమానులు కాదు, ఆయనలో ఉన్నటువంటి ఆ కొంటెతనం, ఆ డ్యాన్స్, ఆ యాక్టింగ్, ఆ స్టెప్స్, అవన్నీ, ఆ నాట్, ఇదంతా కూడా చూసి ఆయన అభిమానులు అయిపోయారు. వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఫీస్ట్, వాళ్ళందరికీ కూడా సరైనటువంటి పండగ తనైతే ఇవ్వలేకపోతుండో. సో ఆ లోటు అలాగే ఉండిపోయింది. అది మట్టికి ఈసారి అన్కంప్లీట్గా ఉండొద్దు. ఈ పండగకి నిజంగానే నా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ ఇవ్వాలి అనేటటువంటిది మారుతి గారికి తెలియజేసిండు. మారుతి గారు అయితే తను పాన్ ఇండియా లెవెల్ అని చెప్పి ఆ ప్రోమోలో రుద్దుతుంటే ఏదో అనుకున్నా, నిజంగానే తను తీసినటువంటి పాన్ ఇండియా రెఫరెన్స్లన్నీ ఇచ్చి ఓన్లీ ఫ్యాన్స్కి పిచ్చిగా నచ్చేలా ఇలాంటి ఒక మంచి సాంగ్ దింపుతున్నాం అని చెప్పి నేనైతే కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయాలి భయ్యా. నిజంగా చెబుతున్నా, నాకైతే సాంగ్ పిచ్చిగా నచ్చింది, ఎందుకంటే నేను ఫ్యాన్ కాబట్టి. మరి మీకే విధంగా అనిపించింది అనేటటువంటిది మీ హానెస్ట్ ఒపీనియన్ కూడా కింద తెలియజేయండి. ఇంకా చాలా ఉంది. ఆల్రెడీ వాళ్ళ నాయనమ్మని అయితే చూపించారనమాట. వాళ్ళ నాయనమ్మ హారతిస్తుంది, దుర్గమ్మ తల్లిని అయితే పూజిస్తుంది అనమాట. మనోడు అంటే ఫస్ట్ సింగిల్గా ఉన్నాడు, కొంటే తరంగా తిరగదు, ఏళ్ళు ఎదిగినా కానీ చిన్నపిల్లాడమ్మ, ఓ ఆ మహల్కి వెళ్ళటం, ఈ మహల్కి వెళ్ళటం, ఆ దయ్యానికి వెళ్ళుకోవడం, ఈ దయ్యానికి వెళ్ళుకోవటం అన్నీ చేస్తూ ఉంటాడు. సో తనతో ఉండి నడిపించే వాళ్ళారనమాట. ఆల్రెడీ తను ఒక దయ్య మహల్కి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత తనైతే ఆ దయ్య మహల్లో బంధించేశారు. బంధించేసిన తర్వాత అక్కడ నుండి బయటికి రాలేకపోతుండో. అదే టైంలో తనని దుర్గమ్మ కాపాడిద్ది అనేటటువంటి రిఫరెన్స్ కూడా మనకైతే ఈ సాంగ్లో వివరించారు. తన నాయనమ్మ చూసుకున్నట్లయితే తను ఎక్కడికి కూడా బయటికి పంపకుండా పెంచింది, ఎందుకంటే వాళ్ళ తాత ఉన్నాడు, వాళ్ళ తాత మాలా డేంజర్. ఈ విధంగానే మన మనవడిని ఎలాగైనా రాబట్టుకుంటాడు, ఆ మహల్కి రాబట్టుకొని తనలోకి దూరి అక్కడ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అందులో ఉన్నటువంటి బంగారాన్ని తను ఆస్వాదిస్తాడు. లైక్ ఆ బంగారాన్ని తను తీసుకొని ఆ మహల్కి వచ్చిన చంపేస్తాడు.
చేస్తారు అనేటటువంటి భయం తన నాయనమ్మలో ఉందన్నమాట. సో తన నాయనమ్మే తన తాతయ్య, అది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనమాట. అది వేరే లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత మనోడు అనుకోని పరిస్థితుల వల్ల ఆ మహల్లోకి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి దయ్యాల్లో తిరిగిపోతాడు. ఆ దయ్యాల నుండి మనోడిని కాపాడేది దుర్గమ్మ తల్లి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఒకవైపు మీకైతే ఒకవైపు కనపడాయి. సో ఇలాంటి సాంగ్ పెట్టుకొని, ఇలాంటి స్టెప్స్ పెట్టుకొని, ఇలాంటిది పెట్టుకొని లైక్ పాన్ ఇండియా రేంజ్లో సాధించగలమా, పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టగలమా అనేటటువంటి డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ వాళ్ళకైతే మన యొక్క టేస్ట్ ఏంది అనేటటువంటిది చూపించడం అనమాట. ప్రభాస్ అన్న మిర్చి అప్పుడు ఎలా ఉండు అనేటటువంటిది వాళ్ళకి తెలియదు, ఈశ్వర్ అప్పుడు ఎలా ఉండు అనేటటువంటి వాళ్ళకి తెలియదు, డార్లింగ్ అప్పుడు ఎలా ఉండు అనేటటువంటి తెలియదు. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఈ లిరిక్స్ సాంగ్ విన్నారంటే ఖచ్చితంగా ఈ ఫోటో ఇందులో అని చెప్పి సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఆ సినిమా హిందీ డబ్బింగ్లో ఉన్నా కానీ చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ప్రభాస్ అంటే నాట్ ఓన్లీ బాహుబలి, సో పాన్ ఇండియా లెవెల్లో నార్త్ వాళ్ళందరూ కూడా బాహుబలి వితౌట్ ప్రభాస్, అంటే బాహుబలి అనేది ప్రభాస్ లేడు, బాహుబలి అనేటటువంటి బ్రాండ్ తను నిలబెట్టింది, బాహుబలికి ముందు తను అసలు హీరోనే కాదు అని చెప్పి చాలా మంది అనుకుంటారనమాట నార్త్ వాళ్ళు. నేను చాలా రీల్స్ చూసా, వాటన్నిటికి కూడా పులి స్టాప్ పెడదామని చెప్పి మారుతి గారు అనుకున్నాం అని చెప్పి నాకైతే 100% అర్థమైంది అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫీస్ట్ ఇవ్వాలని, మా మాస్ సాంగ్స్ ఎలా ఉంటాయి, మా మెలోడీ సాంగ్స్ ఏ విధంగా ఉంటాయి, మా లవ్ సాంగ్స్ ఏ విధంగా ఉంటాయి, మా ప్రభాస్ అన్న తెలుసుకుంటే ఈ రేంజ్లో డ్యాన్స్ చేస్తారు అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం అని చెప్పి నాకైతే క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎవడు కూడా ఇంత డేర్ చేయడు ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేయరనమాట. ఒక లెవెల్ వచ్చిన తర్వాత, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత, పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత మొత్తం ఇండియా మొత్తం కూడా తన వైపు చూస్తుంది. లైక్ ఆయన పెద్ద డాన్సర్ ఏం కాదు, కానీ డాన్స్ వేస్తుంటే అలా చూడబుద్ది అవుతుంది అనమాట. అది మటుకు 100% చెప్పుకోవచ్చు. ఈ టైంలో తను తెలుసుకుంటే కలికి పార్ట్ 2 చేసుకోవచ్చు, సలార్ 2 చేసుకోవచ్చు, నాట్ వేరే సినిమాలు చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఎక్కువ డైలాగులు ఉండవు, ఎక్కువ డ్యాన్స్ కూడా ఉండదు. కానీ ఈ సినిమా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా డ్యాన్స్ అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. 5 సాంగ్స్ పెట్టారు, 5 సాంగ్స్లో కూడా రకరకాలమైనటువంటి వేరియంట్ చూపించాలి. ప్రభాస్ అన్న లైక్ అంత హైట్ ఉండడం వల్ల డ్యాన్స్ చేయడానికి ఇబ్బంది పడడానికి ఇదే ఉండొచ్చు. అయినా కానీ దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నాకు వచ్చినటువంటి నార్మల్ స్టెప్సే వాళ్ళందరితో కూడా నేను మెప్పించుకుంటా అనేటటువంటిది చేస్తాం చూశారు. నాకైతే అక్కడ పిచ్చిగా నచ్చింది అనమాట. నిజంగా ముఖ్యంగా అన్న లుక్స్ చూస్తుంటే అలా చూడబుద్ధి అవుతుంది. నా పరిస్థితి జస్ట్ నేను యూట్యూబ్లో ఒక 2 times చూసుకుంటా సాంగ్ని, నాకే ఇలా అనిపించిందంటే ఇక విమల్ థియేటర్లో చూసిన పరిస్థితి, రేపు బిగ్ స్క్రీన్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అనేటటువంటిది తలుచుకుంటే నాకైతే ఉత్సాహట్లేదు అనమాట. ముఖ్యంగా స్టోరీ అనేటటువంటిది మెయిన్ హైలైట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సాంగ్స్ అనేటటువంటివి కూడా సెకండ్ ప్రయారిటీ. సాంగ్ విని థియేటర్కి రప్పించాలి అనేటటువంటిది కూడా మెయిన్ అనుకుంటున్నారని చెప్పి ఇంకా అర్థమవుతుంది. గట్టిగా మాట్లాడితే ఫ్యాన్స్ అయితే లేచి డ్యాన్స్ వేస్తాడు, ఎవడు కూడా సీట్లో చక్కగా కూర్చోరు అనేటటువంటి ఫీలింగ్ మళ్ళీ కలుగుతుంది అనమాట. లిరిక్స్ కొద్దిగా అర్థం కావట్లేదు, బీటింగ్ ఎక్కువైంది అనేటటువంటి టాపిక్ కూడా వస్తుంది అనమాట, అనేటటువంటి థాట్ కూడా వస్తుంది. కానీ అలాంటిది ఏం లేదు, లిరిక్స్ అయితే చాలా అర్థవంతంగా ఉన్నాయి. లైక్ కొంటకారు లైక్ మన యువకుడు ఉంటాడు అనమాట, ఆయన తిరుగుతూ ఉంటాడు, సింగిల్గా ఉన్నారు. ఇప్పటిదాకా సింగిల్గా ఉన్నా నాకైతే సరైనటువంటి అమ్మాయి ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు. మరి నన్ను నచ్చేటటువంటి అమ్మాయి ఎక్కడుంది అనేటటువంటిది రీసెర్చ్ చేయడం. ఈ విధంగా ఒక విలేజ్లో ఉండేది ఒక నార్మల్ యువకుడు కథ అనేటటువంటిది క్లారిటీగా అర్థమించింది. సో అలాంటి వాడు వెళ్ళి దయ్యాలను ఎలా గెలుక్కుండు, అలాంటి వాడు వెళ్ళి ఆ మహల్లో ఎలా ఇరుక్కుండు అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్. ఆ తర్వాత హీరోయిన్స్ అందరూ ఎలా వచ్చారు, ఏదైతే ఉందో ఓన్లీ ఫస్ట్ హీరోయిన్ అలా చూపించి వదిలేసేసారనమాట. ఇంకా 2 హీరోయిన్లు ఉన్నారు, ఆ 2 హీరోయిన్లతో కూడా వేరే లెవెల్ సాంగ్స్ ఉంటాయంట, మంచి లవ్ సాంగ్స్ ఉంటాయంట, మంచి మెలోడీ సాంగ్ ఉంటుందంట, క్లైమాక్స్లో ఇంకో సాంగ్ ఉంటుందంట. మారుతి గారు ఒక్కటే చెప్పింది అనమాట, ఒక్కొక్క సాంగ్ వింటే మీరైతే ఖచ్చితంగా అసలు ఇది ఎలా తీశారు, మీకు ఎలా సాధ్యమైంది, అసలు ఏం జరుగుతుందా అనేటటువంటిది ఖచ్చితంగా మీరు నోరేలా పెడతారు. మీరు ఎవరు కూడా భయపడమాకండి, గుండెల మీద చేసుకొని అనేటటువంటి మాట కూడా తనైతే చెప్పింది అనమాట. ఇది కూడా నాకు వేరే అనిపించింది. ఇంకొక మాట ఆయన ట్రిగర్ అయ్యింది, అదేంటంటే నేను తొడలు కొట్టడం, కాలర్లు ఎగరేయడం నాకు చేత కాదు అని చెప్పి కూడా ఆయన అన్నాడు అనమాట. ఆ మాట అనవసరంగా ఉంటే ఇది ఖచ్చితంగా కాంట్రవర్సీ అయింది. రేపటి రోజున దీని మీద భయంకరమైనటువంటి వీడియోలు వస్తే, భయంకరమైనటువంటి ట్రోల్స్ వస్తే నువ్వు ఖచ్చితంగా మా హీరో అని అని చెప్పి ఆయన్ని చాలా మంది ట్రోల్ చేసేటటువంటి అధికారం కూడా ఎక్కువగా కానొస్తుంది అనమాట. మరి వెయిట్ చేయాలి ఏమైంది అనేటటువంటిది. ఇది ఫ్రెండ్స్ ఫుల్ సాంగ్ రివ్యూ. మరి మీరు సాంగ్ విన్నారా లేదా, మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.